లేదు ఇరాన్ లీడర్షిప్ మాత్రమే కాదు, జనాల్ని ఎవ్రీథింగ్ ఇరాన్ మొత్తాన్ని మేము వెనక్కి దోసేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పడమే కాదు, చేస్తున్నారు కూడా. ఇవాళ B2 బ్రిడ్జ్ అని చెప్పి చాలా పెద్ద బ్రిడ్జ్ అది, ఆ గల్ఫ్ రీజియన్ మొత్తంలోనే చాలా టాలెస్ట్ బ్రిడ్జ్ అది. అటు పర్షియన్ గల్ఫ్ దగ్గర లేదు, బార్డర్స్ దగ్గర లేదు, ఒక ఇరాన్ హార్ట్లాండ్ ఉంది అది. దాన్ని గురి చూసి కొట్టారు. ఇవాళ అది పని చేయడానికి వీలు లేకుండా ఉంది, సివిలియన్ బ్రిడ్జ్ అది. స్వామి, మన యుద్ధం గురించి ఏమైనా మాట్లాడే ముందు భారతదేశ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ గురించి ఎటువంటి స్టాండ్ ఉందో మీరు తెలుసుకోవాలి. ఇవాళ ఒక 60 దేశాలు కలిసి ఒక గ్రూప్ లా ఫామ్ అయ్యి అది UK నుంచి లీడ్ చేస్తూ మన విక్రమ్ మిస్త్రీ గారు కూడా హీ అటెండెడ్ ద మీటింగ్. ఇదేంటిది, ఓపెన్ చేయండి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ని. ఓకే, యుద్ధం జరుగుతుంది, అది ఎన్ని రోజులు అయితే పక్కన పెట్టండి. ఎందుకంటే ఇవాళ మనం చేసే మిస్టేక్ ఏదైతే ఉందో, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ కి సంబంధించి ఏదైతే సప్లై చైన్ డిస్రప్షన్ జరుగుతుందో, అది కొన్ని నెలలు సంవత్సరాల వరకు ఈ ప్రపంచాన్ని పీడిస్తుంది. ఓకే, యుద్ధానికి సంబంధించిన కొలుక్కు వచ్చే వరకు ఈ లోపల అట్లీస్ట్ ఓపెన్ చేయండి అనే ఒక పుష్ ఇస్తేనే కొన్ని దేశాలు, ఆ దేశాలు ఇవాళ భారతదేశం నిలబడుతుంది, ఒక స్టాండ్ తీసుకుంది. ఫైనల్లీ ఇండియా టుక్ ఏ స్టాండ్ అని చెప్పి చాలా మంది జియోపొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. The UK side has invited several countries, which also includes India, for talks on the Strait of Hormuz. అది అలా అని చెప్పి ఇరాన్తో ఏదైనా గొడవకి వెళ్తున్నామంటే అది కూడా కాదు. ఇరాన్ రీసెంట్గా ఐ థింక్ 2 days బ్యాక్ ఒక ట్వీట్ వేసింది, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ భారత్, మేము చెప్తున్నాం అని చెప్పి ఇరాన్ అగైన్. అండ్ ఓన్లీ ఇండియా అండ్ ఒమాన్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. రేపన్న రోజు నిజంగా ఇది జరిగితే యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి భారతదేశం పేరు వస్తుంది. మనం ఫైనల్ గా చివరి వరకు కూడా మనం న్యూట్రల్ గా ఉన్నా కూడా. అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఒక 33 కిలోమీటర్లు ఒక చిన్న వ్యవధి ఉండే ఒక స్పేస్ గురించి ప్రపంచం మొత్తం ఇలా మాట్లాడదని చెప్పి ఎవరైనా అనుకుని ఉంటారా? ఇవాళ అది జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఇండియా ఈస్ టేకింగ్ స్టెప్స్ టు షేక్ అప్ థింగ్స్. దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. బట్ అంతకన్నా ముందు మీరు విషయం తెలుసుకోవాలి. ఇవాళ యుద్ధం పెరిగి ఏ లెవెల్కి వెళ్ళిందంటే స్వామి, అటు అమెరికన్ ప్రెసిడెంట్ ఇటు ఇరాన్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిపి జనాల ముందుకు వచ్చి మా సైడ్ వర్షన్ ఇది, మేము ఇది నమ్ముతున్నాం అని ఏదో చిన్న వీడియో బైట్స్ కాదు, ట్రంప్ గారు అటు 20 నిమిషాలు వీడియో బైట్ ఇచ్చారు. ఇటు ఇరాన్ ప్రెసిడెంట్ ఉన్నారు మసూద్ అని, ఆయన ఒక 4-page డాక్యుమెంట్ వదిలి, అది ఇరాన్ ప్రజల కోసం కాదు, అమెరికన్ ప్రజల కోసం, మీరు చూడండి ఒకసారి, మీరు వినండి ఒకసారి, మీరు చదవండి ఒకసారి దీని తర్వాత కూడా మాదే తప్పంటే మమ్మల్ని అనండి అని బోత్ సైడ్స్ మన ముందు పెడుతున్నారు. ఆ రెండు ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇటు ఈయనేమంటున్నారు, అటు ఆయన ఏమంటున్నారని. అంటే ఇక్కడ నెరేటివ్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే యుద్ధంలో రెండు సైడ్లు ఎంత నాశనం అనేది పక్కన పెట్టండి ఒకసారి. ఎందుకంటే స్టోన్ ఏజ్, ఈ స్టోన్ ఏజ్ అనే పదం మల్టిపుల్ టైమ్స్ అలా అంటున్నారు. ఇరాన్ని మేము స్టోన్ ఏజ్ లోకి తోసేస్తాం ఖబర్దార్. ఎవరైతే ఇరాన్ ప్రజలు సెలబ్రేట్ చేశారో ఈ రెజిమ్ చేంజ్ అవుతుందని చెప్పి ట్రంప్ గారు ఫస్ట్లో ఏమనే వాళ్ళు, లేదు ఇరాన్ ప్రజలతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇన్ఫాక్ట్ వాళ్ళకి విముక్తి కలిగించడానికి, వాళ్ళకి ఒక లిబరేషన్ ఇవ్వడానికి మేము యుద్ధం చేస్తున్నాం అని చెప్పి స్టార్ట్ చేసిన అదే ఆయన ఇవాళ లేదు ఇరాన్ లీడర్షిప్ మాత్రమే కాదు, జనాల్ని ఎవ్రీథింగ్ ఇరాన్ మొత్తాన్ని మేము వెనక్కి దోసేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పడమే కాదు, చేస్తున్నారు కూడా. ఇవాళ B2 బ్రిడ్జ్ అని చెప్పి చాలా పెద్ద బ్రిడ్జ్ అది, ఆ గల్ఫ్ రీజియన్ మొత్తంలోనే చాలా టాలెస్ట్ బ్రిడ్జ్ అది. అటు పర్షియన్ గల్ఫ్ దగ్గర లేదు, బార్డర్స్ దగ్గర లేదు, ఒక ఇరాన్ హార్ట్లాండ్ ఉంది అది. దాన్ని గురి చూసి కొట్టారు. ఇవాళ అది పని చేయడానికి వీలు లేకుండా ఉంది, సివిలియన్ బ్రిడ్జ్ అది. Staying with the war in West Asia, the cycle of strikes and counter strikes has now entered its 35th day. In Iran, key infrastructure has come under attack. Smoke was seen rising after airstrikes hit the B1 highway bridge linking Tehran to Karaj. ఈ క్యాపిటల్ సిటీ తెహరాన్ని ఆ చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ని కలిపే బ్రిడ్జ్ అది. సో ఇట్స్ వెరీ వెరీ బిగ్ థింగ్. అండ్ ఒక ఫ్లైట్ని అమెరికా డిప్లాయ్ చేస్తుంది. దాని పేరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, EA-37B. ఏంటి దీంట్లో ఉండే ప్రాముఖ్యత అంటే, ఇది ఆన్ ఎయిర్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఉండే కమ్యూనికేషన్ మొత్తాన్ని జామ్ చేయగలుగుతుంది. అంటే ఏదైతే ఇరాన్ ఇప్పుడు రష్యాతో కానీ చైనాతో కానీ ఒక కమ్యూనికేషన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని పోరాడుతుందని చెప్పి అమెరికా ట్రై చేస్తుందో చెప్పడానికి, లేదా అసలు ఇరాన్లోనే కమ్యూనికేషన్ లేకుండా ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఎంత యుద్ధమైనా ఇవ్వండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎంతైనా ఇవ్వండి. మీ చరిత్ర 250 సంవత్సరాల చరిత్ర అయి ఉండొచ్చేమో, మాది 5000 సంవత్సరాల చరిత్ర. ఇట్స్ ఎ సివిలైజేషన్, ఇట్స్ జస్ట్ నాట్ ఎ కంట్రీ. అలెగ్జాండర్ వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, మంగోల్స్ వచ్చారు, వీళ్ళు ఎవరు మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు మీరేం చేయగలుగుతారు? ఇది ఇరాన్స్ క్వశ్చన్ ఆ 4-page డాక్యుమెంట్లో. ఎనీవేస్ ఈ మొత్తాన్ని మనం డిస్కస్ చేసేద్దాం, కట్టే కొట్టే తెచ్చేలాగా 1 by 1 చెప్పేసి జాగ్రత్తగా వినండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. యుద్ధానికి సంబంధించి ఎవ్రీ అవర్ అప్డేట్ వస్తుందో దాంట్లో మోస్ట్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక నాలెడ్జ్ పిల్లాగా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నా. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఈ వీడియోస్ని మిస్ అవ్వకూడదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే మన అందరినీ ఎఫెక్ట్ చేసే యుద్ధం ఇది. అది గల్ఫ్ రీజియన్లో మొదలై చిరిగి చేటంతే రోజు పెద్దదవుతుంది. మీరు నమ్మరు, మీరు ట్రంప్ గారు నేను స్పీచ్ ఇలా ఇస్తాను అనగానే ఆయిల్ ప్రైస్ మొత్తం పడ్డాయి, మళ్ళీ ఆ స్పీచ్లో ఇచ్చిన మ్యాటర్ చూసి మళ్ళీ పెరిగాయి. ఇలాగ మొత్తం గ్లోబ్ అంతా షేక్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డే టు డే నా వీడియోస్ వచ్చేస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి, ట్రంప్ గారు ఇచ్చిన స్పీచ్ గురించి, మసూద్ గారు ఇచ్చిన స్పీచ్ గురించి మనం ఏ మాత్రం మాట్లాడాలన్నా దానికన్నా ముందు ఈ స్టోనేజ్ అనే పదాన్ని మనం కొంచెం డైసెక్ట్ చేయాలి. ఈ పదాన్ని ఫస్ట్ ట్రంప్ గారు వాడారు, ఇప్పుడు దాన్ని స్కాట్ బెసెంట్ కూడా వాడి ఒక ట్వీట్ వేశారు ఆయన.
ఆ ట్వీట్కి రెస్పాండ్ అవుతూనే ఇరాన్ ఇందాక చెప్పిన మాట చెప్పింది. స్టోనేజ్ పాయింట్ డైరెక్ట్ వర్డ్ టు వర్డ్ చదివితే జాగ్రత్తగా వినండి. మీరు కేవ్స్లో ఉండి రాళ్ళు కొట్టుకునే టైంలోనే మేము సివిలైజేషన్ వీఆర్ ఇన్స్క్రైబింగ్ హ్యూమన్ రైట్స్ ఆన్ సైరస్ సిలిండర్. ఒకసారి సైరస్ అని కొట్టండి, ఒకసారి సైరస్ ఇరాన్ అని. అది చాలా పెద్ద చరిత్ర. అది మా నేల మీద అలెగ్జాండర్ వచ్చారు, ఆయన ఏం చేయలేకపోయారు. అలెగ్జాండర్ తీసుకున్నారు, పర్షియన్ ఏరియా మొత్తాన్ని తీసుకున్నారు. ఇదంతా ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. ఇక్కడ వాళ్ళు కాకపోతే ఇలా రాస్తున్నారు. ఎనీవేస్, మంగోల్ ఇన్వేషన్స్ జరిగాయి, అవి దాన్ని తట్టుకున్నాం బికాజ్ ఇరాన్ కంట్రీ కాదు ఒక సివిలైజేషన్ అని రాసి ఒక ట్వీట్. ఇది ప్రస్తుతానికి ఇరాన్కి ఉండే స్టాండ్. ఇది ఆయన 4-పేజ్ లెటర్లో ఏముంది అనే డౌట్ వస్తే దాంట్లో చిన్న జిస్ట్ ఇది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఆయన ఏం చెప్పారో మనం తెలుసుకునే ముందు ట్రంప్ గారు ఈ 20-minute స్పీచ్లో ఏ పాయింట్స్ని టచ్ చేశారు, అక్కడెక్కడ కాంట్రడిక్ట్ చేశారు, ఇవన్నీ మనం ఒక ఐడియా మీకు రావాలంటే ఫస్ట్ ట్రంప్ గారు ఏమన్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి సంబంధించి కానీ ఈ యుద్ధానికి సంబంధించి కానీ ఆయన ప్రైమరీ గోల్స్ ఏంటి? ఆయన ఈ స్పీచ్ మీ కాంటెక్స్ట్ మీకు తెలియాలంటే అది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి, ఇరాన్లో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, దాన్ని మేము రెడీ చేయనివ్వం, ఆపేస్తాం. ఆ అటామిక్ వాట్ ఎవర్ మేము విల్ క్లోజ్ ఇట్. ఎక్కడెక్కడైతే వాళ్ళు యురేనియంని ఎన్రిచ్ చేస్తున్నారో, ఎందుకంటే అది 90% దాటిన తర్వాత ఇట్ విల్ బికమ్ న్యూక్లియర్ కేపబుల్ వార్ హెడ్స్ రెడీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి వాళ్ళు 60% దాకా వచ్చారని, 0 నుంచి 60 వరకు చాలా టైం పట్టొచ్చేమో కానీ 60 నుంచి 90కి చాలా కొన్ని వారాల వ్యవధిలో జరిగిపోద్దని ఇజ్రాయెల్ అమెరికా నమ్మి యుద్ధానికి దిగాయి, ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఆపేస్తామని చెప్పి. దాంట్లో వాళ్ళ ఫస్ట్ గోల్ ఏంటి, ఏదైతే రెజిమ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఆపేసినా కూడా రేపు పొద్దున్న రష్యా ఇస్తుంది, లేదా చైనా ఇస్తుంది, లేదా వాళ్ళే మనీ రెడీ చేసుకుంటారు. సో ఈ రెజిమ్ని మనం చేంజ్ చేయాలి, మన వాళ్ళని అక్కడ పెట్టాలి. మన వాళ్ళు చాలా లిబరల్గా ఉంటారు, ఇరాన్ ప్రజలకు అదే మంచిది. 1979 ముందు ఇరాన్ ఎలా ఉండేది, దానికి అక్కడికి మేము తీసుకొస్తాం, గత వైభవాన్ని మేము తీసుకొస్తాం అని చెప్పి అమెరికాస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఆల్సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కంటిన్యూస్ నేవల్ పోలీసింగ్ జరుగుతుంది అమెరికాది అని, మీరు నిర్భయంగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని వాడుకునేలా మేము చేస్తామని చెప్పి అలా వాగ్దానం ఉండేది. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇరాన్లో రెజిమ్ చేంజ్ జరగాలి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆగాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అమెరికా కంట్రోల్లో ఉండాలి. ఈ మూడే కదా యుద్ధం జరిగే ముందు ఆయన చెప్పిన పాయింట్స్. వెనుజువేలాలో ఏం జరిగిందో అదే జరిగింది అనుకున్నారు, జరగలేదు. ఇరాన్ రిటాలియేట్ చేసింది, ఆ మైట్ అమెరికా చూసింది. ఇరాన్ కొంచెం వీక్ అయినా కూడా ఇరాన్ గేమ్ సర్వైవల్ గురించి కాబట్టి కొంచెం గట్టిగా కొట్టడానికి చూసింది. మైండ్ గేమ్ ఆడింది, చుట్టుపక్కల ఉండే గల్ఫ్ దేశాలందరినీ, స్ట్రాటజిక్గా అమెరికన్ బేసెస్ని, టూరిస్ట్ అట్రాక్షన్స్ని చూసి మరీ కొట్టింది. ఇప్పుడు నేను పాయింట్ చెప్తా. ఇవాళ ట్రంప్ గారు ఇచ్చిన స్పీచ్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన చాలా మాటలు మాట్లాడారు, కానీ ఈ పాయింట్స్ ఎక్కడ టచ్ చేయాలి. ఆయన ఏం చెప్తున్నారు, లేదు యుద్ధం ఆల్రెడీ గెలిచేసాం మేము, ఇరాన్ ఆబ్లిటరేట్ అయిపోయింది, ఇంకో 2-3 వారాల యుద్ధం మిగిలింది, స్టోన్ ఏజ్ మేము పంపించేస్తాం మేము, వన్స్ ఆ యుద్ధం అయిపోగానే మేము వెనక్కి వచ్చేస్తామన్నారు తప్పితే ఎక్కడ రెజిమ్ చేంజ్ జరగబోతుందని చెప్పలా. ఇరాన్ ఆబ్లిటరేట్ అయింది అన్నారు తప్పితే. We've beaten and completely decimated Iran. They are decimated, both militarily and స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమైందో చెప్పలా. ఇరాన్కి నష్టం జరిగింది, దాని మీద ఎవరు డిబేట్ చేయట్లా. అది ఆ నష్టం స్టేట్ వైజ్ ఎంతవరకు జరిగింది, ఐఆర్జీసీకి ఎంత నష్టం జరిగింది, ఇది కేటగారికల్గా ఆయన మాట్లాడలేదు. రెండోది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఈ పాయింట్ గురించి ఆయన మాట్లాడుతూ, లేదు మీరు అక్కడ ఆయిల్కి సంబంధించి ఆ నేవల్ పోలీసింగ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన డైరెక్ట్గా చెప్పాడు ఈ మాట. మాకు సంబంధం లేదు, మీకు కానీ ఆయిల్ కావాలంటే మా దగ్గరకు వచ్చి కొనుక్కోండి, మా యూఎస్కి రండి, మా దగ్గర ఆయిల్ కొనుక్కోండి. I have a suggestion. Number one, buy oil from the United States of America. We have plenty. We have so much. The countries of the world that అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నా దగ్గర ఇంకా చాలా ఉంది, మీరు వచ్చి చూడండి అని చెప్పి. ఆ విధంగా ఉంది. మీరు వినేవాళ్ళు కంగు తిని ఉంటారు, ఎందుకంటే మొత్తం యుద్ధం మొత్తం ఆయన స్టార్ట్ చేసేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మొత్తాన్ని క్లోజ్ చేయించేసి, ఇవాళ మీరు కావాలంటే మీకు ప్రాణాలు తెగించి మీరు వెళ్ళి తెచ్చుకోండి, మీకు ఆయిల్ కావాలంటే మీరు అక్కడ పోరాడుకోండి, మీ యుద్ధం మీదే, మా యుద్ధం మాదే. ఇదేంటిది, ఆయన ఇండైరెక్ట్గా టార్గెట్ చేసింది యూరోపియన్ దేశాలని, ఇంకా నొక్కి ఒక్కని చెప్పాలంటే నేటోలో ఉండే దేశాలని, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఈ దేశాలందరినీ కలిసికట్టుగా ఆయన చెప్పి ఒక చిన్న వార్నింగ్ లా ఇచ్చాడు, మీ యుద్ధం మీరు చేసుకోండి. ఆయన ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన డిస్టెన్స్ చేసుకున్నాడు స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇష్యూతో. మూడోది న్యూక్లియర్ సైట్స్కి సంబంధించి ఇది వరకు ఏదైతే ఆబ్లిటరేట్ చేస్తారో, నాశనం చేస్తారో, ఇప్పుడు అవసరం ఉంటే మేము చేస్తాం, లేదా ఆల్రెడీ అయిపోయింది అది అని అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నాడు ఆయన. సో న్యూక్లియర్ సైట్స్కి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 450 kilograms ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. దాన్ని అట్లీస్ట్ దొంగతనం చేద్దాం అనుకున్నారు. ఐ థింక్ 4-5 days బ్యాక్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఇట్. దాని మీద కూడా ఎటువంటి క్లారిటీ లేదు, అది అలాగే ఇంటాక్ట్గా అక్కడే ఉంది ఇరాన్లో. పైపెచ్చి ఆయన ఏమంటాడు, ఆయన ఇరాన్లో ఇవాళ యుద్ధం చేయడం చాలా అవసరమైంది, లోక కళ్యాణం కోసం మేము ఇది చేసాం, మేము ఇవాళ కాదు రేపైనా ఇరాన్ ప్రపంచం మొత్తానికి థ్రెట్టే, సో మేము నాశనం చేసాం, అది చేసాం, ఇది చేసాం అమ్మ అనిపించేసుకుంటున్నాడు ఆయన. అంతేగాని ఎంతవరకు నాశనం జరిగిందని చెప్పలేదు. ఇది మనందరం గమనించాల్సిన విషయం. ఇప్పుడు దీని మీద ఇరాన్ రియాక్ట్ అవుతూ ఇట్ రిలీజ్డ్ 4-page డాక్యుమెంట్. ఇప్పుడు ఈ 4 పేజీలో ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేస్తా. ఇది రాసింది ఎవరు, డైరెక్ట్ సాక్షాత్ ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ అని. ఇవాళ ఆయనకి ఎంతవరకు పవర్స్ ఉన్నాయంటే డిబేటబుల్. అది ప్రస్తుతానికి ఐఆర్జీసీ కంట్రోల్లో ఉంది మొత్తం ఇరాన్. మీరు జాగ్రత్తగా వినండి, సుప్రీం లీడర్ కంట్రోల్లో కూడా లేదు, ఐఆర్జీసీ కంట్రోల్లో ఉంది. అండ్ అదొక ప్యారలల్ మిలిటరీ లాంటిది, రెజిమ్ని కాపాడే ఒక ఐడియాలజికల్ సంస్థ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని దేశాల్లో మిలిటరీస్ ఉంటాయి, కానీ అవి ఇండిపెండెంట్గా దేశ ప్రజల కోసం పనిచేస్తుంటాయి. కాకపోతే వాటికి ఒక లెవెల్ ఆఫ్ అటానమీ ఉంటుంది, దేశ ప్రజల రక్షణ వాళ్ళకి ముఖ్యం.
బట్ ఈ ఐఆర్జీసీకి అది కాదు, జనాలు కాదు అక్కడ ముఖ్యం, రెజీమ్ ఉండాలి, ఐడియాలజీ మిగలాలి. రెవల్యూషనరీ ఐడియాలజీ గార్డ్ ఏదో ఉంటుంది దాని పేరు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అని. అందుకే యుద్ధం ఐడియాలజీకి సంబంధించిన యుద్ధం అంటుంటారు. స్కాట్ బెసెంట్ కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇస్లామోఫోబిక్ అని, ఆయన చేతి మీద కాఫీర్ అని రాసి ఉంటుందని చెప్పి, ఆయన ఒంటి మీద టాటూ ఉంటుంది, మీరు ఒకసారి గూగుల్ చేయండి. ఎనీవేస్ ఆ లెటర్లో ఏముందంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద మర్సిఫుల్ ద కంపాషనేట్ అని చెప్పి కొంచెం అందరికీ వినిపిస్తున్నాడు స్టార్ట్ చేసి. సేమ్ ఇదే, ఇరాన్ అనేది ఒక సివిలైజేషన్ కంట్రీ కాదు, 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది మాకు, ఎవరెవరు ఎన్ని ఆక్యుపేషన్ ఇన్వేజన్లు చేసినా మేము నిఠారుగా నిలబడ్డాం మేము. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇరాన్ ఎటువంటి యుద్ధాన్ని ఇనిషియేట్ చేయలేదు, పాస్ట్లో కానీ ప్రెసెంట్లో కానీ. మా మీదకి దాడికి వస్తే మేము డిఫెన్స్లోకి వెళ్ళాం. మేము మాకు వేరే దేశాలతో ఎటువంటి ఎనిమిటీ లేదు, అది అమెరికా కానీ యూరోప్ కానీ ఇజ్రాయెల్ కానీ. సో ఏదైతే మీరు ఇరాన్ ఒక థ్రెట్ కింద ఒక జనాలకు మీరు చెప్పే నెరేటివ్ ఉందో అది అబద్ధం, అది జస్ట్ రాజకీయ లబ్ధి కోసం జనాలు చేస్తున్న పని అది. సో ఏదైతే థ్రెట్ ఉందో అది ఇన్వెంట్ చేసింది అది. అంతేకాదు ఇరాన్ చుట్టూ అమెరికా రకరకాల బేస్లు గట్ర పెట్టింది, మిలిటరీ ప్రెసెన్స్ ఇక్కడ ఉంచింది. దానివల్ల మాకు భంగం కలగదా, మాకు భయం ఏదా? అయినా మేము పోరాడాం. మీరు ఎన్ని చేసినా కూడా చుట్టూ గల్ఫ్ రీజియన్ చుట్టూ మీ వాళ్ళని పెట్టుకున్నారు. మేము థ్రెట్ కాకపోయినా మాతో యుద్ధం చేశారు. అయినప్పటికీ మేము మీకు గత నెల రోజులుగా యుద్ధాన్ని ఇచ్చాం. మా వాళ్ళు మేము డెవలప్ చేస్తున్నాం. లిటరసీ రేట్స్ అవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అగైన్ ఇది ఎందుకు రాశారో తెలియదు కానీ బట్ దే హ్యావ్ రిటర్న్ ఇంక్లూడెడ్ ఇన్ ద డాక్యుమెంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర వచ్చారు. అసలు యుద్ధం వల్ల ఏ అమెరికన్కి ఏ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇక్కడ సాటిస్ఫై అవుతుంది? ఇది మీరు అమెరికన్ జనాలకు మీరు చెప్పాలి, మీరు క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని. మా నుంచి అమెరికన్ ప్రజలకు ఎటువంటి థ్రెట్ ఉందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏదైతే అమాయకపు చిన్న పిల్లల్ని చంపారు, పసి ప్రాణాలు మీరు చంపారు స్కూల్కి వచ్చి, ఆ ప్రాణాల వల్ల అమెరికాకి ఎటువంటి థ్రెట్ ఉంది? దిస్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఇన్ఫాక్ట్ మీరు మా దగ్గరికి వచ్చి యూ వాంటెడ్ టు నెగోషియేట్, ఆ నెగోషియేషన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మీ ఈగో హర్ట్ అయింది కాబట్టి యుద్ధానికి మీరు దిగారు, అంతేగాని మా నుంచి ఎటువంటి థ్రెట్ ఇమినెంట్ థ్రెట్ ఉందని అయితే కాదు కదా. మీరు ఏదైతే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు కొడుతున్నారో అది డైరెక్ట్గా ఇరానియన్ జనాలకి సివిలియన్స్కి టచ్ అవుతుంది. ఏ యుద్ధం చెప్తుంది సివిలియన్స్ని టార్గెట్ చేయాలని చెప్పి? అండ్ ఈ యుద్ధం ఏదైతే అమెరికా చేస్తుందో ఇజ్రాయెల్ కోసం చేస్తుందో, ఇజ్రాయెల్ ప్రాక్సీలా చేస్తుంది. అది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయండి మీరు అమెరికాని. నిజంగా ఇది అమెరికా ఫస్టేనా? అగైన్ అమెరికా ప్రజలకి ట్రంప్ గారికి చిచ్చు పెట్టే ప్రయత్నం ఉంది ఈ లెటర్లో. ఇవాళ వరల్డ్ క్రాస్ రోడ్స్లో ఉంది, నిర్ణయించుకోవాల్సింది మీరే, ప్రశ్నించాల్సింది మీరే. ఈ లెటర్ మొత్తంలో ఉండే సారాంశం అర్థం ఇదే, అంతరార్థం ఇదే. ఇప్పుడు ఈ అంతరంగం ట్రంప్ గారికి అర్థమైంది లేదో మనకు తెలియదు కానీ 2 సైడ్స్ మీ ముందు పెట్టాను నేను. నౌ యూ టెల్ మీ ఏ సైడ్ నుంచి న్యాయం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇరాన్ కూడా అటు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ చుట్టుపక్కల ఉండే గల్ఫ్ దేశాలను కానీ టూరిస్ట్ డెస్టినేషన్ కానీ కొట్టింది. ఏదైతే ఇరాన్ ఇప్పుడు అమెరికా చేస్తుందని చెప్తుందో ఇరాన్ కూడా చేసింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ అండ్ లవ్ అండ్ వార్ అంటారు కదా, దానికి అద్దం పట్టేలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఎనీవేస్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి సంబంధించి భారతదేశం ఎటువంటి స్టాండ్ అయితే తీసుకుందో, ఒక గ్రూప్ ఒకటి ఫామ్ చేసి విత్ 34 కంట్రీస్ దాన్ని న్యూట్రలైజ్ చేయమని అడుగుతుందో, దాని మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఐ వాంట్ ద కామెంట్స్ టు ఒక టైం క్యాప్సూల్లో ఉంచుదాం అనుకుంటున్నా. మీరు రాయండి, మీరు మీ మనసులో ఏమనుకుంటారో మీరు రాయండి ఈ యుద్ధానికి సంబంధించి. మీరు ఎందుకంటే జనరల్గా ఇది మన చుట్టూ జరుగుతున్న విషయాలే కదా. మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడదాం అనుకుంటున్నప్పుడు లేదా డిస్కషన్ వచ్చినప్పుడు మీకంటూ ఈ విషయాలు మీకంటూ ఒక స్టాండ్ ఉండాలి కదా. ఆ స్టాండ్ని మీరు కామెంట్ రాస్తూనే మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వన్స్ యూ పుట్ యువర్ థాట్స్ ఇన్ వర్డ్స్ చాలా కాంక్రీట్ అవుతుంది అది. అందుకని మీరు రాయండి కింద కామెంట్స్లో. వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా విత్డ్రా అయింది, అది ఏ సంవత్సరంలో జరిగింది? అది ఎందుకంటే ఆ సంవత్సరం నుంచే ఇది స్పీడప్ అయింది, దిస్ ఎంటైర్ థాట్ అగేన్స్ట్ ఇరాన్. ఆప్షన్ ఏ ఇస్ 2016, ఆప్షన్ బి ఇస్ 2018, ఆప్షన్ సి ఇస్ 2019, ఆప్షన్ డి ఇస్ 2021. మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా, అంతేందుకు మీరు ఇస్తున్నారు కదా ఈ ఆర్టికల్స్ కానీ, సో అండ్ సో పర్సన్ ఇలా అన్నాడన్నా అని చెప్పి మీరు రాస్తున్నారు డిఎమ్స్లో. అది నేను ఇంక్లూడ్ చేస్తున్నా ఈ వీడియోస్లో. లెట్ us ఆల్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ. వచ్చేసేయండి, అక్కడ ఫాలో కొట్టండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మనదే అది. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ లక్షల్లో జనాలు చూస్తున్నారు. అందులో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి మోస్ట్ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందు పెడుతున్నా. నేను వీడియో పెట్టగానే మీ ఫీడ్లోకి రావాలి. మీరు అడుగునే ముందు ఒక 10 నిమిషాలు మీరు స్పెండ్ చేయాలి, మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ట్రంప్ గారి నేటో గురించి చేసిన వ్యాఖ్యల మీద కానీ, ఓవరాల్ ఆయన స్టాండ్ గురించి కానీ ఒక క్రిస్టల్ క్లారిటీ రావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. నిన్నటి రోజున ఏం జరిగింది అంటే, లేదు అసలు యుద్ధం ఎలా మొదలైంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామి శరణమయ్యప్ప.